మీ పేరండి? మా పేరు జమలపూరి సతీష్ అండి. మాది గుడ్డెలపల్లె విలేజ్, మండలం దుగ్గొండి, జిల్లా వరంగల్. మీకు మొత్తం ఎంత వ్యవసాయ భూమి ఉందండి? మాకు వచ్చేసి 2 ఎకరాల 30 గుంటలు వ్యవసాయ భూమి ఉందండి. అందులో 2 ఎకరాలు వచ్చేసి చెలక, 30 గుంటలు వచ్చేసి వరి పొలం. సో మీరు అందులో మొత్తంగా పండించే పంటలు ఇప్పుడు వర్షాకాలంలో మేము ఒక ఎకరం పల్లి చేను వేసామండి. 2 ఎకరాల చెలకలో ఒక ఎకరం మేము పత్తి చేను పెట్టామండి మేము. అయితే వర్షాకాలము పల్లి చేను వేయడం వల్ల మాకు ఈ అధిక వర్షాలతోటి పల్లి చేను బాగా నష్టపోయాం మేము. మేము పెట్టిన పెట్టుబడులకి ఇంకా ఒక 20-30 వేల దాకా మాకు నష్టం జరిగింది. దాని మీద మేము పెట్టిన పెట్టుబడులు కూడా మాకు రాని పరిస్థితి. ఇప్పుడు అదే ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ మిర్చి పెట్టామండి, తేజ మిర్చి. అది కూడా ఏంటంటే దానికి ఇప్పటివరకు అయితే చెప్పేదైతే ఏం లేదు, ఎందుకంటే ఫ్యూచర్ ఉంది దానికి. ఆ రేట్ ఎట్లుంటుందో ఇంకతో ఇప్పటివరకు అయితే మేము అంచనా వేయలేము. కాకపోతే పత్తి విషయానికి వచ్చేసరికి ఎకరం పత్తిలో ఎకరాకు వచ్చేసి 3 క్వింటాలు 4 క్వింటాల పత్తి కూడా ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. ఎర్రపురుగు వచ్చేసింది. ఈ అధిక వర్షాలతోటి నష్టం జరిగిపోయింది బాగా. ఆ పత్తిలో కూడా ఏం లాభసాటిగా లేదు. ఇక వరి పొలాన్ని విషయానికి వచ్చేసరికి ఈ గవర్నమెంట్ ఏమో సన్నవడ్లు అని చెప్పి సన్నవడ్లు పెట్టామంటే మేము అదే ఆశతో సన్నవడ్లు పెట్టాము. ఆ వర్షాల కారణంగా ఇప్పుడు ఆ సన్నవడ్లు కూడా అధిక దిగుబడి రాని పరిస్థితి. ఎకరానికి వచ్చేసి 20 బస్తాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. వడ్లు కూడా కొనే పరిస్థితి కూడా ఇప్పుడు ఎక్కడ లేదని చెప్పి వింటున్నాము. అసలు మరి గవర్నమెంట్ అవలంబిస్తున్న విధానాలు కూడా మాకేం నచ్చట్లేదు. చెప్పేదో విధంగా ఉన్నది, చేసేదో విధంగా ఉంది. మరి రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించడానికే భయం వేస్తుంది మాకు. ఫ్యూచర్లో వ్యవసాయం చేయాలనో లేకపోతే ఇంకా ఏం చేయాలో అని అర్థం కాకుండా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. ఓకే అండి, ఓకే. ఇప్పుడు మీరు ఇంత భూమి ఉంది కదా మీకు, మీరు ఎప్పుడైనా భూసార పరీక్షల గురించి విన్నారా? ఎప్పుడైనా భూసార పరీక్షలు ఏమైనా చేశారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? భూసార పరీక్షలు చేస్తారు అన్న విషయం వరకు మాత్రమే తెలుసండి. ఇంతవరకు అయితే నేను వ్యవసాయం చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అయితే భూసార పరీక్షలు చేసినటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ చూడలేదు. ఇక్కడికి వచ్చి భూసార పరీక్షలు ఎవరు చేయలేదు. అధికారులు ఉన్నట్టే కానీ మరి పంట నష్టం గురించి, భూసార పరీక్షల గురించి ఒకసారి కాకపోతే ఒకసారన్నా ఇయర్లీ వన్స్ అన్నా వచ్చి విలేజ్లో తిరిగి ఎంక్వైరీలు చేసి అన్నీ చేసుకొని పోవాలి. కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నట్టే కానీ ఇంతవరకు వచ్చి నష్టపరిహారాలు కానీ, భూసార పరీక్షలు కానీ, వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి ఎంక్వైరీస్ కానీ ఇంతవరకు చేయలేదు ఈ గవర్నమెంట్లో. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో చూస్తున్నాం ముఖ్యంగా. ఇది చాలా విచారించదగ్గ విషయము. అయితే ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు ప్రత్యేకంగా చూసినట్లయితే రైతుల గురించి అండ్ రైతులు వేసే పంటల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అదే అండి, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఒకలా ఉంది, చేసేది ఒకలా ఉంది. ఇప్పుడు నేను అనుకుంటున్నా మొన్నటి అకాల వర్షాలకు జిహెచ్ఎంసి పరిధిలో వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోయినాయి, నష్టాలు జరిగినాయి బాగాని వాళ్ళు రోడ్డుకి లొల్లి పెడితే వాళ్ళకి అడిగి 10,000 రూపాయలు ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చి నష్టపరిహారం అందజేస్తున్నారు గవర్నమెంట్. మరి అది ఏ కారణంగా అందజేస్తున్నారు? ఇప్పుడు రాబోయే ఎలక్షన్లల్లో మరి ఓట్లు పడాలనా లేకపోతే ఏమో నాకైతే తెలియదు. మరి అదే లెక్కన ఇప్పుడు వ్యవసాయము రైతు బాగుంటేనే రాష్ట్రాలు గ్రామాలు అభివృద్ధి చెందే అన్న ఇప్పుడు నానుడి ఒకటి ఉన్నది కదా. మరి అదే రైతును ఎందుకు మరి విస్మరిస్తుంది గవర్నమెంట్?